వెంకటేశాయ అవబోధ రసోదయా అవభాస హసోదయా గోవింద గోవింద. నరకదమనకారి నాల కళ్యాణకారి నరక గగనహారి నారవస్త్రాపహారి నరకదుపధివారి నారజన్మాళివారి నరక హృదయ సారి నారదస్యాద్విసారి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమంలో బ్రహ్మకృత శ్రీ పరమేశ్వర స్తుతి అనేటువంటి భాగాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయతనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతీం. శ్రీ గురుభ్యో నమః. 100 సంవత్సరాల పాటు అమోఘమైన తపస్సు చేసిన బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ నారాయణమూర్తి యొక్క రూపాన్ని బ్రహ్మగారు చాలా వివరంగా చూశారు. ఆ చూసినటువంటి రూపాన్ని స్తుతి చేయటం ప్రారంభించారు అనేటువంటి అంశంతో ఈ తృతీయ స్కంధంలోని 9వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆ బ్రహ్మగారు చేసినటువంటి స్తుతిని మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు, ఉన్న అక్షరాలని అలాగే అనువాదం చేస్తూ. బ్రహ్మగారు అంటున్నారు, బ్రహ్మోవాచ, బ్రహ్మగారు శ్రీమన్నారాయణమూర్తితో, తన హృదయంలో చూసుకున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తితో అంటున్నారు, జ్ఞాతోసి మేద్య శుచిరాన్నను దేహ భాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం
నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయాగుణ వ్యతికరాద్య దుర్విభాసి అని శ్రీమన్నారాయణమూర్తిని చూశారు బ్రహ్మగారు. చూసిన వెంటనే ఇంతకాలం చేసినటువంటి తపస్సుకు ఫలితం దక్కింది అని ఒక సంతోషం కలిగింది. ఆ సంతోషంలో మొదటి మాటగా జ్ఞాతోసి మేద్య అని అంటున్నారు. ఇన్నాళ్లకు నాకు కనిపించావు, ఈ రోజుకి నువ్వు నాకు కనిపించావు, నా మనస్సుకి కళ్ళకు కనిపించినంత స్పష్టంగా కనిపించావు. నేను తెలుసుకున్నాను అని చెప్పలేము, నువ్వే నాకు కనిపించావు అని చెప్పటం ఉత్తమం. అందువల్ల జ్ఞాతోసి మేద్య. శుచిరాత్, ఎంతో కాలం తపస్సు చేసుకుంటే కానీ ఇలా కళ్ళు కనిపించలేదు, ఎంతో కాలం పాటు ఏకాగ్రతగా తపస్సు చేస్తే కానీ నువ్వు నాకు కనిపించలేదు, కానీ ఇన్ని రోజులకి ఈరోజు నాకు నువ్వు కనిపించావు. జ్ఞాతోసి మేద్య శుచిరాత్. కానీ మిగతా వాళ్ళందరూ నువ్వు కనిపించట్లేదంటారు. ఎందుకు కనిపించటం లేదు, ఎందుకు కనిపించవు? నువ్వు కనిపించడం లేదు అనే మాట వట్టి అబద్ధపు మాట. నను దేహభాజాం నజ్ఞాయతే భగవతో గతి. ఈ శరీరాన్ని ధరించిన వారు ఎవరైనా కావచ్చు, వారికి పరమాత్మ యొక్క గతి, పరమాత్మ యొక్క రూపం కనిపించదు అనే మాట ప్రచారంలో ఉంది. ఇత్యవద్యం, అది శుద్ధ తప్పు. ఎవరికైనా నువ్వు కనిపిస్తావు, ఎవరికైనా కనిపిస్తావు అనటానికి చిహ్నంగా నాకు ఈరోజు కనిపించావు. ఎవరికైనా సరే తపస్సు చేసుకుంటే, ప్రయత్నం చేస్తే కనిపిస్తావు అనేదానికి చిహ్నంగా శుచిరాత్, నేను చేసుకున్న ఈ సుదీర్ఘమైన తపస్సుకు నువ్వు నాకు కనిపించావు అని బ్రహ్మగారు మొదటి వాక్యంలో జ్ఞాతోసి మేద్య శుచిరాత్ నను దేహభాజాం నజ్ఞాయతే భగవతో గతిరిత్యన్ అవద్యం అని అంటున్నారు. ఇంతేకాదు, నాణ్యత్వదస్తి. అసలు వాళ్ళు నిన్ను చూడలేక ఎందుకు పోతున్నారు? నిన్ను చూడలేకుండా ఉండటానికి వాళ్ళకుండే కారణం ఏంటి? వాళ్ళు ఏం చూసినా సరే అది నీ నుండి వచ్చినదే కదా, నీ యొక్క రూపమే కదా. కాబట్టి వాళ్ళు ఏమి కళ్ళతో చూసినా, ఏం ముక్కుతో వాసన చూసినా, ఏం చూసినా సరే అది నీ తాలూకు చిహ్నమే అవ్వాలి, నిన్ను చూసినట్లే అవ్వాలి. ఎందుకంటే నాణ్యత్వదస్తి, నీకంటే భిన్నంగా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏమీ లేదు. నాణ్యత్వదస్తి భగవన్ అపితి తన్న శుద్ధం. ఓ పరమాత్మ, ఒకవేళ నీకంటే వేరుగా ఈ సృష్టిలో ఏదైనా కనిపించే మాట అయితే, నీకంటే వేరుగా పరమాత్మ స్వరూపం కంటే ఇది భిన్నంగా ఉంది అని అనిపించే మాట అయితే తన్న శుద్ధం జ్ఞానం, అది సరి అయినటువంటి పరిశుద్ధమైన జ్ఞానం అయితే కాదు. అది ఒక భ్రమ. పరమాత్మ కంటే వేరుగా ఒక వస్తువు కనిపించింది అంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. తన్న శుద్ధం. దానికి కారణం ఏమవ్వచ్చు అంటే మాయా గుణ వ్యతికరాత్. మాయ తాలూకు సత్వ రజస్తమో గుణాలు కలిసిపోయినాయి. కలిసిపోయి ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువులోనూ అవి కూరుకున్నాయి. ఆ కూరుకున్నటువంటి మాయాగుణాలను చూస్తూ ఉండటం వలన, ఆ మాయాగుణాల మీదే దృష్టి ఎక్కువ కావటం వలన అందులో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని అందుకోలేకపోతున్నారు. మాయా గుణ వ్యతికరాత్. సరిగ్గా ఆలోచిస్తే యత్ ఉరుర్విభాసి, నువ్వే ఆయా రూపాలను ధరించి నీవే ఈ సృష్టిలో ఉండేటువంటి ఆయా వస్తువుల రూపంలో కనిపిస్తున్నావు. ఈ సృష్టిలో ఉండే ఏ పదార్థాన్ని వెతికినా అందులో నీ రూపం, నీ తత్వం కనిపించి తీరుతుంది. కానీ ఆ దృష్టి రావటం లేదు. ఆ దృష్టి రాకపోగా ఆ పదార్థాలలో ఉండేటువంటి మాయాగుణాల మీద దృష్టి ఎక్కువ అవుతోంది. మాయాగుణాల మీద దృష్టి ఎక్కువ అవటం వలన నీ తత్వం అర్థం కావటం లేదు. అంతే తప్ప పరమాత్మతత్వం కనిపించదు అనే మాట మాత్రం పూర్తిగా అబద్ధం. దానికి సాక్ష్యం నేనే అని బ్రహ్మగారు తన స్తుతిలో భాగంగా మొదటి శ్లోకంలో అంటున్నారు. జ్ఞాతోసి మేద్య శుచిరాన్నను దేహభాజాం నజ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం
మాయాగుణ వ్యతికరాత్ యత్ ఉరుర్విభాసి అని. సరేనయ్యా, అందరినీ కాదంటున్నావు, మిగతా వాళ్ళు ఎవరో చూడలేకపోయారు అంటున్నావు, నువ్వు చూసింది మాత్రం ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపం కాదు కదా. నువ్వు చూసింది పరమాత్మ యొక్క సగుణ రూపాలలో ఒక రూపం, ఇంతే కదా. ఈ సగుణ రూపాలలో ఒక రూపాన్ని చూసి నిర్గుణ రూపాన్ని చూడలేక కూడా మిగతా వాళ్ళు చూడలేకపోతున్నారు, ఈరోజు నేను చూసేశాను అన్నట్టు మాట్లాడతావేమిటి అని అడిగే మాట అయితే ఆయన అంటున్నారు, అది కూడా పొరపాటు అభిప్రాయం. ఎందుకంటే రూపం యదేతదవబోధ రసోదయేన శశ్వన్నివృత్తతమస సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతార శతైక బీజం యన్నాభి పద్మభవనాత్ అహం ఆవిరాసం అని. పరమాత్మ యొక్క సగుణ రూపం నిర్గుణ రూపం పక్కపక్కనే ఉంటాయండి. పరమాత్మ యొక్క సగుణ రూపంలో ఆయన యొక్క నిర్గుణ రూపం అనేది కలిసే ఉంటుంది. ఆ విషయాన్నే గత శ్లోకంలో చెప్పుకున్నాము. సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు అంటే దాని అర్థం పరమాత్మ యొక్క నిర్గుణ రూపం ఆయన యొక్క చైతన్యమాత్ర స్వరూపం, లేదా ఆయన యొక్క సత్తామాత్ర రూపం, లేదా ఆయన యొక్క ఆనందమాత్ర రూపం ప్రతి వస్తువులోనూ ప్రతి కణంలోనూ ఉంది అనే చెప్పుకున్నాము. అలాగే ఆ సృష్టిలోని రూపాలలో కల్లా అత్యుత్తమమైన రూపమైనటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపంలో కూడా నిర్గుణ రూపం అనేది కలిసే ఉంది. రూపం యదేతత్ అవబోధ రసోదయేన శశ్వన్ నివృత్త తమసః సదనుగ్రహాయ ఆదౌ గృహీతం. ఈ రూపం యొక్క విశేషం ఏమిటి అంటే, ఇప్పుడు బ్రహ్మగారి మనస్సులో కనిపిస్తున్నటువంటి శేషశాయిగా ఉన్నటువంటి రూపం యొక్క విశేషం ఏమిటి అంటే, ఈ రూపం యదేతదవబోధ రసోదయేన నిత్య విజ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ తన యొక్క చైతన్య శక్తిని మొత్తాన్ని వాడుకుని అవబోధ రసోదయేన శశ్వన్ నివృత్త తమసః సదనుగ్రహాయ. శశ్వత్ అంటే మొత్తం తనకు సంబంధమే లేనట్లుగా ఎల్లప్పుడూ కూడా నివృత్త తమసః అజ్ఞానం పూర్తిగా తొలగిపోగా అజ్ఞానంతో సంబంధం లేనటువంటి తన యొక్క అనావృత చైతన్య శక్తితో ఆయన సదనుగ్రహాయ సత్పురుషులు లేదా మంచి ఉపాసనలు చేసేవారు వీరిని అనుగ్రహించటం కోసం సదనుగ్రహాయ ఆదౌ గృహీతం మొదటిగా ఈ అవతారాన్ని తీసుకున్నాడు, ఈ రూపాన్ని గ్రహించాడు, ఈ రూపాన్ని ధరించి కనిపిస్తున్నాడు. పరమాత్మ ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తాడు. ఎన్నెన్నో రూపాలతో కనిపించేటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాలలో ఇది మొదటి రూపం అనేది ఒక విశేషమైతే, ఈ రూపంలో ఆయన యొక్క అవబోధ రసోదయం, ఆయన యొక్క చైతన్య మాత్ర స్వరూపం, నిర్గుణ స్వరూపం అనేది కూడా కలిసి ఉండటం అనేది ఇంకొక విశేషం. చైతన్య స్వరూపం కలిసి ఉండటం అనేది జరిగి తీరుతుంది, కానీ అవతారాలలో కల్లా మొదటి అవతారంగా ఉండేటువంటి ఈ రూపం అనేది మాత్రం విశేషంగా ఉంది. శశ్వన్నివృత్త తమసః సదనుగ్రహాయం ఆదౌ గృహీతం. ఎందుకంటే అవతార శతైక బీజం. ఇది ఎందుకు మొదటిదైంది అంటే, పరమాత్మ గ్రహించబోతున్న పరమాత్మ తీసుకోబోతున్నటువంటి అనేక అవతారాలకు వందల కొద్దీ ఆయన అవతారాలు స్వీకరించబోతున్నాడు కదా, ఆ అవతారాలకు ఇది మూలభూతమైనటువంటి అవతారం. అవతార శత ఏక బీజం. అందుకనే ఈ రూపానికి చాలా విశేషం ఉంది. ఈ రూపానికి ఉండేటువంటి మరొక విశేషం యన్నాభి పద్మ భవనాత్ అహం ఆవిరాసం. ఈ రూపంలో ఆయనకు ఒక నాభి బొడ్డుంది, ఆ నాభిలోంచి ఒక పద్మం బయలుదేరింది, నాభి పద్మం. ఆ నాభి పద్మం అనేది ఒక భవనం అని అనుకుంటే, ఆ భవనం నుంచి ఆ నాభి పద్మం నుంచి నేను అహం ఆవిరాసం, నేను పుట్టుకొచ్చాను, లేదా నేను ఆవిర్భవించాను. సమస్త సృష్టికి మూలమైనటువంటి నన్నే ఆవిర్భవించేట్లు చేసినటువంటి రూపమిది. సృష్టిలో పరమాత్మ గ్రహించబోతున్నటువంటి అనేక అవతారాలకు బీజభూతంగా ఉండేటువంటి రూపమిది. పరమాత్మ యొక్క
ఏమాత్రం చైతన్యం తప్ప మరొక రూపం లేనటువంటి శుద్ధ రూపంతో కలిసినటువంటి రూపం ఇది. అలాంటి రూపాన్ని నేను ఈరోజు చూస్తున్నాను అని అంటే నేను నిర్గుణ స్వరూపాన్ని దాదాపుగా చూసేసినట్లే. నిర్గుణ స్వరూపంతో సంబంధం లేని రూపాన్నేమి నేను చూడటం లేదు అని బ్రహ్మగారు రూపం యదేతదవబోధ రసోదయేన శశ్వన్నివృత్తతమస సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతార శతైక బీజం ఎన్నాభి పద్మభవనాత్ అహం ఆవిరాసం అని అంటున్నారు. అయినా క్లారిటీ లేదు. నిర్గుణ రూపం అన్నారు, సగుణ రూపం అన్నారు. ఈ నిర్గుణ రూపం సగుణ రూపంలోకి దూరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సగుణ రూపాల్లో కల్లా మొదటి రూపం ఇది అంటున్నారు. మళ్ళీ నిర్గుణ రూపంతో సంబంధం లేకుండా ఉండదు అంటున్నారు. అంతా క్లియర్గా ఉన్నట్టు లేదు మాలాంటి వాళ్ళకి అని అంటే బ్రహ్మగారు ఈసారి మీకు చెప్పను, ఆయనకే పరమాత్మకే చెబుతాను అని నాతఃపరం పరమయద్భవత స్వరూపం ఆనందమాత్రం అవికల్పం అవిద్ధవర్చ పశ్యామి ఏకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకమదస్తదుపాశ్రితోస్మి అని. ఓ పరమాత్మ, నేను నీ యొక్క రూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. తదుపాశ్రితోస్మి. ఈ రూపం అనేది నాతఃపరం యద్భవత స్వరూపం ఆనందమాత్రం అవికల్పం అవిద్ధవర్చ పశ్యామి. ఈ రూపం కంటే వేరుగా, ఈ రూపంతో సంబంధం లేనట్లుగా నీ యొక్క నిర్గుణ రూపాన్ని నేను చూడటం లేదు. నీ యొక్క నిర్గుణ రూపాన్ని కూడా ఈ రూపంలోనే కనిపెట్టగలుగుతున్నాను. నీ యొక్క నిర్గుణ రూపం ఎలా ఉంటుంది అంటే భవత స్వరూపం, నీ యొక్క వాస్తవ స్వరూపం అది. దాని యొక్క రూపం ఆనందమాత్రం, కేవలం ఆనందమే ఉంటుంది. అందులో ఇతర సంస్పర్శ అనేది ఉండనే ఉండదు. అవికల్పం, దాని రూపంలో భ్రమలు కానీ లేదా సందేహాలు కానీ ఇవేమీ కలవవు. కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి ఆనందం మాత్రమే ఆ రూపంగా ఉంటుంది. అలాగే అవిద్ధ వర్చ అంటే ఏ విధంగానూ ఏ కారణంతోనూ ఆవృతంగా లేదా మూసుకుపోయి ఉండదు. మూసుకుని పోయి ఆ రూపం ఉండదు. ఎప్పుడూ వెలుగుతూ ఉండే ఆనంద రూపంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి రూపం అది. ఆ యొక్క నిర్గుణ రూపాన్ని నేను ఈ సగుణ రూపంలో చూడగలుగుతున్నాను. నాతఃపరం పరమ యద్భవత స్వరూపం ఆనందమాత్రం అవికల్పం అవిద్ధవర్చ పశ్యామి. నీ రూపానికి, కనిపిస్తున్నటువంటి ఈ సగుణ రూపానికి, నీ యొక్క ఈ ఆనందమయ రూపానికి తేడాను కూడా నేను చూడటం లేదు. ఈ రెండిటికి అభేదాన్నే నేను చూస్తున్నాను. పశ్యామి. నీ యొక్క సగుణ రూపంలో విశేషాలను విడిగా చూడగలుగుతున్నాను. నీ యొక్క సగుణ రూపం ఏమిటి అంటే విశ్వసృజం, ఈ సృష్టిని చేయటానికి సంసిద్ధంగా ఉండేటువంటి రూపం. ఈ సృష్టిని చేయటానికి వీలుగా నన్ను నీ నాభి పద్మంలో పుట్టించినటువంటి రూపం. ఈ రూపాన్ని, ఇందులో ఉండే విశేషాన్ని విడిగా చూస్తున్నాను. విశ్వసృజం ఏకం, ఒకే రూపంలో నువ్వు పడుకుని ఉండటం, నీవు తప్ప ఈ ప్రళయ కాలంలో మరొకరు లేకపోవటం అనే దాన్ని కూడా చూస్తున్నాను. అవిశ్వం, ఈ విశ్వంతో, ఈ సృష్టితో సంబంధం లేని నిన్ను చూడగలుగుతున్నాను. ఆత్మన్, ఓ ఆత్మస్వరూపుడా, నాలో నేను దీన్ని చూసుకోగలుగుతున్నాను. ఆత్మని నేను చూసుకోగలుగుతున్నాను. కానీ ఈ రూపం ఏం చేయబోతోంది అని కనిపిస్తోంది. ఏం చేయబోతోంది అంటే భూతాలను, పంచభూతాలను, ఇంద్రియాలను, వీటన్నిటినీ సృష్టి చేయబోతోంది. భూతేంద్రియాత్మకంగా ఈ రూపం మారబోతోంది అని కూడా ప్రత్యక్షంగా కనిపించేస్తోంది. ఇలాంటి రూపాన్ని, ఒక రూపంలో విశ్వాన్ని, ఈ సృష్టిని చేసేటువంటి ధర్మాలను, ఆ చేయబోయే సృష్టి తాలూకు వస్తువుల యొక్క సూక్ష్మ రూపాలను ధరించి ఉండటము, అదే రూపంలో నిర్గుణమైనటువంటి తన యొక్క ఆనంద స్వరూపాన్ని కూడా కలిగి ఉండటము, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా అసలు ఈ సృష్టితో సంబంధం లేనటువంటి శుద్ధమైన రూపాన్ని కూడా కలిగి ఉండటం అనేటువంటి విచిత్రమైన వ్యవహారాలను
ఈ నీ రూపంలో నేను చూస్తున్నాను, ఇలాంటి రూపాన్ని నేను ఆశ్రయించుకునున్నాను. ఆనందమయం అయినటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ తాలూకు శుద్ధ స్వరూపంతో కూడిన ఈ విశ్వసృష్టికి మూలమైనటువంటి నీ రూపాన్ని నేను ఆశ్రయించుకుని ఉన్నాను అని బ్రహ్మగారు, దీనికంటే వేరుగా నాకు కనిపించడం లేదు, దీనికంటే వేరుగా నీ యొక్క శుద్ధ స్వరూపం ఉండేది అనే మాట అయితే, ఆ శుద్ధ స్వరూపానికి దీనికి సంబంధం లేకపోయినట్లయితే నువ్వు వేరు, ఈ శుద్ధ స్వరూపం వేరు, కనిపించే రూపం వేరు అని అక్కర్లేని మాటలు వస్తాయి. కాబట్టి వేరుగా నేను చూడటం లేదు అని నాతఃపరం పరమ యద్భవత స్వరూపం ఆనందమాత్రం అవికల్పం అవిద్ధవర్చ పశ్యామి విశ్వసృజం ఏకం అవిశ్వం ఆత్మన్ భూతేంద్రియాత్మకం అదః తదుపాశ్రితోస్మి అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఈ రూపం ఎవరికి కనిపిస్తుంది అనేది ప్రశ్న. నాకు కనిపించింది అంటే నాకు మాత్రమే కనిపిస్తుంది అనేమీ లేదు. ఈ రూపం తద్వా ఇదం భువనమంగళ మంగళాయ ధ్యానేస్మనో దర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతే అనువిధేమ తుభ్యం యో అనాదృతో నరకభాగ్భిరసత్ప్రసంగై అని ఎవరికి కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు అనే విషయాన్ని బ్రహ్మగారు తేల్చి చెప్తున్నారు. నాకు కనిపించింది అనేది ఒక ఇష్యూ, నాలాగా ఉపాసన చేసుకునే వారికి కనిపిస్తుంది అనేది ప్రధానమైన అంశం. ఉపాసనతో సంబంధం లేకుండా వ్యర్థ ప్రసంగాలతో కాలక్షేపం చేసేవారికి కనిపించదు అనేది ఇంకొక ప్రధానమైన అంశం. తద్వా ఇదం నీ యొక్క నిర్గుణ రూపంతో కలిసిన ఈ విశ్వసృష్టికి మూలమైనటువంటి ఈ రూపం తద్వా ఇదం భువనమంగళ. ఈ భువనాలలో ఎన్ని భువనాలు ఉంటే అన్ని భువనాల వారికి కూడా, భువనాలలో ఉన్న వారందరికీ కూడా మంగళాలను ప్రసాదించేటువంటి ఓ పరమాత్మ, మంగళాయ ఆ మంగళాలలో ఉత్తమ మంగళాన్ని కలిగించటం కోసం ధ్యానేస్మనో దర్శితం నాకు ధ్యానంలో నీవు చూపించావు, ఈ రూపాన్ని చూపించావు. కేవలం నాకు మాత్రమే కాదు, తే ఉపాసకానాం నిన్ను ఉపాసన చేసే మిగతా చాలామందికి కూడా ఈ రూపాన్ని నువ్వు చూపిస్తావు. ఉపాసన చేసేవారు ఈ రూపాన్ని చూడగలుగుతారు. ఇలాంటి రూపాన్ని మాకు చూపించినందుకు మాత్రం తస్మై నమో భగవతే అనువిధేమ తుభ్యం, నీకు ప్రాథమికంగా నమస్కారం చేసుకుంటున్నాము. తస్మై నమో భగవతే, అంతేకాదు నీకు అనువిధేమ, నీకు విధేయులుగా ఉంటాము, నీవు చెప్పినట్లుగా నడుచుకుంటాము అని కూడా, నీకు వినయంగా మేము సేవలు చేసుకుంటాము అని కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాము. ఆ మాట చెప్తూ నమస్కారం చేసుకుంటున్నాను. తస్మై నమో భగవతే అనువిధేమ తుభ్యం. కానీ నీకు ఈ యొక్క రూపం ఉంది కదా, ఈ రూపం అనాదృత నరకభాగ్భి అసత్ప్రసంగై, ఈ రూపాన్ని వ్యర్థ కాలక్షేపం చేసేవారికి నువ్వు చూపించవు. ఎందుకంటే వాళ్ళు ఈ రూపాన్ని అనాదృత ఆదరంగా చూడరు. ఈ రూపాన్ని చూడాలి అని వాళ్ళేమీ ఆతృత పడరు, ఆశపడరు. అనాదృత నరకభాగ్భి, అలా కాదురా, మీరు ఈ రూపాన్ని చూడాలనుకోకపోవటం, లేకపోతే దాంతో సంబంధం లేకుండా ఉండటం, అసలు ఆ రూపమే లేదు, పరమాత్మే లేడు అని అనటం, ఇష్టం వచ్చినట్లు సంచరించటం, చిత్తం వచ్చినట్లు చేయటం చేస్తే నరకాలకు పోతారా అని చెప్పినా సరే, పోతే పోయాం నరకానికి, నరకమంటూ ఉంటే కదా వెళ్ళటానికి అనే మాటలు మాట్లాడతారు. కానీ చేసింది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసింది ఫలితం ఇచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు నరకాలకు వెళ్ళి తీరతారు. నరకభాగ్భి, వాళ్ళు జీవితమంతా ఏం చేసినట్లు అంటే అసత్ ప్రసంగై, మంచివి కానటువంటి ప్రసంగాలతో కాలక్షేపం చేసినట్లు, చెడు ప్రసంగాలతో కాలక్షేపం చేసినట్లు, లేని విషయాలను గురించే మాట్లాడుకున్నట్లు, పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసినట్లు. పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ అక్కర్లేని పనులు చేస్తూ దానికి తగ్గ మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారు నరకాలకు వెళ్ళాలి అని ఉత్సాహపడాలే కానీ
లేదా నరకాలకు వెళ్ళటం తథ్యం అని అనుకోవాలే కానీ నిన్ను చూద్దామని కలలో కూడా అనుకోవటానికి వీల్లేదు. అని యహ అనాదృత నరకభాగ్భి అసత్ప్రసంగై అనేటువంటి భాగంలో బ్రహ్మగారు చెప్తున్నారు. మొత్తం మీద నాకు కనిపించావు అనేది కాదు, నువ్వు కావాలి అనుకుని ఉపాసన చేసేవారికి నువ్వు కనిపిస్తావు, నువ్వు అక్కర్లేదనుకుని నరకాలకే పోతాము అని సిద్ధంగా ఉన్నవారికి నువ్వు కనిపించవు అనే విషయాన్ని బ్రహ్మగారు తేల్చి చెప్పారు. తద్వా ఇదం భువనమంగళ మంగళాయ ధ్యానేస్మనోదర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతే అను విధేమ తుభ్యం యోనాదృతో నరకభాగ్భిరసత్ప్రసంగై అనే శ్లోకంలో. బై ద వే, ఎలా పడితే అలా నిన్ను చూడటం కూడా ఏ పని కాదు. ధ్యానం ద్వారా మాత్రమే ఇంద్రియాలన్నిటినీ కట్టిపెట్టి మనసులో నిన్ను ఉంచుకుని నిరంతర ధ్యానం చేయటం ద్వారా మాత్రమే నువ్వు కనిపిస్తావు అనేటువంటి ప్రధానాంశం కూడా ఉంది అని కూడా బ్రహ్మగారు అంటున్నారు. అంటూ వృథా కాలక్షేపం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. అక్కర్లేని మాట అది. ఏతు త్వదీయ చరణాంబుజ కోశగంధం జిఘ్రంతి కర్ణ వివరై శృతివాతనీతం భక్త్యా గృహీత చరణ పరయాచ తేషాం నాపైషినాథ హృదయాంబురుహాత్ స్వపుంసాం అని నీ గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఏతు ఎవరైతే త్వదీయ చరణాంబుజ కోశగంధం, నీ పాదార విందాలు, నీ పాద పద్మాలు తామర పువ్వుల్లాగా అందంగా ఉండేటువంటి నీ పాదాలు, ఆ పాదాల నుండి వచ్చేటువంటి ఆ కోశ గంధం, అక్కడ ఉండేటువంటి సుగంధం, నీ యొక్క కీర్తి, నీ యొక్క తత్వము, వీటన్నిటినీ గంధం జిఘ్రంతి, ఎవరైతే వాసన చూడగలుగుతారో, వాసన కూడా ముక్కుతో చూసే వాసన కాదిది, జిఘ్రంతి కర్ణ వివరై, చెవులతో ఎవరైతే దీన్ని పీల్చగలుగుతారో, చెవులతో పీల్చటానికి వీలుగా శృతి వాత నీతం, వేదాలు అనేటువంటి గాలి మోసుకొచ్చినటువంటి ఈ వాసనను లేదా ఈ చరణాంబుజ కోశ గంధాన్ని ఎవరైతే చెవులతో పీల్చగలుగుతారో, వేదవాక్యాలలో చెప్పినటువంటి పరమాత్మ యొక్క తత్వము, పరమాత్మ యొక్క విశేషాలు, ఆయన యొక్క లక్షణాలు, స్వరూపము, స్వభావము, ఈ మాటలన్నిటినీ ఎవరైతే ఆ చెవులతో వినగలుగుతారో, జిఘ్రంతి కర్ణ వివరై శృతివాత నీతం, విన్న తరువాత భక్త్యా గృహీత చరణ పరయాచ, పరయా భక్త్యా అత్యుత్తమ స్థాయికి చెందినటువంటి భక్తితో, అత్యుత్తమ స్థాయికి చెందినటువంటి ప్రేమతో, తన మీద ఉండేటువంటి ప్రేమకు అర్థం తెలుసుకుని ఆ ప్రేమను పరమాత్మకు కూడా పంచి ఆ ప్రేమతో గృహీత చరణ, ఆ చరణాలను పట్టుకుని వేళ్లాడగలిగినట్లయితే భక్త్యా గృహీత చరణ పరయా చ తేషాం, అలాంటి వారికి నాపైషి నాథ, ఓ నాథ నాపైషి, వాళ్ళ దగ్గర వాళ్ళకు కనిపిస్తావు అనేది అసలు విషయమే కాదు. వాళ్ళ యొక్క హృదయాంబురుహాత్, ఆ వాళ్ళ యొక్క హృదయారవిందం నుండి నాపైషి కదలనే కదలవు, అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటావు. వాళ్లకు కనిపించడం మాత్రమే కాదు, వాళ్ళు చేసేటువంటి సాధనకు ఫలితంగా వాళ్లకు హృదయారవిందాల్లో కనిపించడం మాత్రమే కాదు, ఆ హృదయారవిందాల నుండి కదలకుండా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటావు. ఎందుకంటే స్వపుంసాం, ఎవరైతే ఈ విధానంలో ప్రయత్నం చేస్తారో వారు నీవారవుతారు. నీ వారి హృదయారవిందాల్లోంచి నువ్వు కదలవు. నీ భక్తులకు లేదా నీ మీద ప్రేమ కలిగిన వాళ్లకు నీవు నిరంతరం కనిపిస్తూనే ఉంటావు అని అంటున్నారు. భక్తి అనేది చాలా ప్రధానం. పరమయ భక్త్యా అని, ఆ భక్తి ఎక్కడి నుంచి రావాలి అంటే పరమాత్మ తాలూకు విశేషాలను వినటం ద్వారా రావాలి. ఆ వినటం అనేది దేని ద్వారా జరగాలి అంటే వేదవాక్యాల యొక్క సారాంశాల ద్వారా జరగాలి. ఆ వేదవాక్యాలలోనూ పరమాత్మ యొక్క చరణాంబుజ కోశ గంధాన్ని ప్రత్యేకించి చెప్పేటువంటి వేదవాక్యాలను
ప్రత్యేకించి వినటము, ఆ విన్న వేదవాక్యాలలో పరమాత్మ తాలూకు విశేషాలను అర్థం చేసుకోవటము, అర్థం చేసుకున్నటువంటి ఆ విశేషాల మీద ప్రేమను పెంచుకోవటము, ఆ ప్రేమను పెంచుకుని ఇంత మంచి వాసన వచ్చేటువంటి ఆ పద్మాలు నాకు కావాలి అని కావ్యభాషలో చెప్పుకున్నట్లుగా ఆ చరణాలు పరమాత్మ యొక్క పాదార విందాలు నాకు కావాలి అని అనుకుని వాటిని గట్టిగా పట్టుకోవటం అనేది చేస్తే వారికి ఎల్లప్పుడూ హృదయంలో నీవు నివాసం ఉంటావు అని బ్రహ్మగారు పరమాత్మతోనే యదు త్వదీయ చరణాంబుజ కోశగంధం జిఘ్రంతి కర్ణ వివరై శృతివాతనీతం భక్త్యా గృహీత చరణ పరయాచ తేషాం నాపైషి నాథ హృదయాంబురుహాత్ స్వపుంసాం అని అంటున్నారు. ఏమండి, మీరు పరమాత్మతో మాట్లాడుతున్నా సరే టాపిక్ మాత్రం మా మీదే ఉంది కదా, మొత్తం మేమేదో ప్రయత్నం చేయటం లేదు, మేమేదో వ్యర్థ కాలక్షేపాలు చేస్తున్నాము, పరమాత్మను పట్టుకోవాలి అనే ప్రయత్నం చేయటం లేదు అని మా మీద ఏదో తప్పు చెప్తున్నారు, మీకు దర్శనం కలిగింది అని మమ్మల్ని తిట్టిపోస్తున్నట్లుంది వ్యవహారము. ఓకే, కానీ మాకుండే కష్టాలు మీకేం తెలుసు? మాకు ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయో మీకేమైనా తెలుసా? మాకున్న కష్టాలలో మేము సమయం పెట్టి పరమాత్మ మీద మనసు పెట్టడం అనేది అయ్యే పని కాదు. మీకంటే చుట్టూ ఏమీ లేదు కదా, ఒక పద్మం ఉంది, ఆ పద్మంలో కూర్చున్నారు, చుట్టూ నీరు తప్ప ఏం కనిపించలేదు, ఏకాకిగా ఉన్నారు కాబట్టి తపస్సు చేసుకున్నారు. మాకలా లేదు కదా, మాకు చాలా ఉన్నాయి చుట్టూ విషయాలు. అన్నిటికంటే మాలాగా భయం అనేది గనక మీకు అలవాటైతే, మాకున్న భయం మీకుంటే మీరు ఈ మాట అనరు అని మనం అనే మాట అయితే, దానికి బ్రహ్మగారు అంటున్నారు, తావద్భయం ద్రవిణదేహ సుహృన్నిమిత్తం శోకస్పృహా పరిభవో విపులశ్చ లోభ తావన్ మమేత్య సదవగ్రహ ఆర్తి మూలం యావన్నతేంఘ్రిమభయం ప్రవృణీత లోక అని. నిజమే, మానవులకి ఎన్నెన్నో భయాలున్నాయి, మానవుల లక్షణమే భయం అని చెప్పుకోవచ్చు. ఆ భయం అనేది ఉంటూ ఉంటుంది, తావత్ భయం ఉంది. భయము, ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది, వేటి ద్వారా వచ్చింది అంటే ద్రవిణ దేహ సుహృన్నిమిత్తం. ద్రవిణం అంటే ధనం ద్వారా భయం అనేది ఏర్పడింది, దేహం ద్వారా వచ్చే భయాలు కొన్ని ఉన్నాయి, సుహృత్ ఉపకారం చేసే వాళ్ళ ద్వారా కొన్ని భయాలు ఉన్నాయి. వాటికి భయాలు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు సందర్భాలలో వస్తాయి. కానీ వీటన్నిటి ద్వారా తరచి చూసుకుంటే, లోపలికి వెళ్ళి చూసుకుంటే భయం తప్ప ఇంకొకటి లేదు అనేది మాత్రం నిజము. ఉదాహరణకి ఒకవేళ ద్రవిణం ధనానికి సంబంధించిన భయాన్ని గనక ఒకసారి చూసుకుంటే, శోక, ఈ భయం అనేది ఒకవేళ ఆ ధనం ఉంటే భయ రూపంలో కనిపిస్తుంది. డబ్బున్న వాళ్లకు లేదా డబ్బు ఉంటే ఉండేటువంటి భయాన్ని గురించి చెప్పుకోనక్కర్లేదు, రకరకాల భయాలు దాని చుట్టూ మూగి ఉంటాయి. మొదటి భయం, దీన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం. రెండో భయం, ఇది పెరగకుండా ఇలాగే ఉండిపోతుందేమో, తరిగిపోతుందేమోనని భయం. ఇలా రకరకాల భయాలు దాని చుట్టూ మూగే ఉంటాయి. ఒకవేళ గనక ఇది పోతే ఆ భయం కాస్త శోకంగా మారిపోతుంది. శోక అనే కొత్త భయం ఏర్పడుతుంది. ఇది ఉన్నా లేకపోయినా, ఉన్నా ఊడినా సరే కొత్త ధనం మీద స్పృహ అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఆశ అనేది ఉండనే ఉంది. దీనికోసం కొత్త ధనాన్ని సాధించడం కోసం, సంపాదించుకోవటం కోసం, ఉన్నదాన్ని అట్టిపెట్టుకోవటం కోసం లేదా పెంచుకోవటం కోసం ఎక్కడ లేని అవమానాలను పడవలసి రావటం అనేటువంటి పరిభవం ఉండనే ఉంది. దానికి తోడు నిజంగా స్కాన్ చేసి చూస్తే కనిపించేటువంటి విపులశ్చ లోభ, లెక్కలేనంత అనంతమైనటువంటి లోభం, పేరాశ లేదా అత్యాశ లేదా పరద్రవ్యాపేక్ష, ఇది ఉండనే ఉంది. పాపం వీటన్నిటితోనూ మానవులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. భయం, శోక, స్పృహ, పరిభవ, విపులశ్చ లోభ అనేటువంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీటన్నిటికంటే పెద్ద
పెద్ద ఇష్యూ ఒకటి ఉంది. అదేంటి అంటే తావత్ మమేతి అసదగ్రహ అనేటువంటిది. ఈ కాస్తలో ఈ రకాల ఇబ్బందులు ఉండగానే ధనం ఊడిపోయినా రాకపోయినా వచ్చినా ఉన్నా సరే ఇది నాది అని అక్కర్లేని దురాగ్రహం అనేది ఉండనే ఉంది. ఇది నాదే, నాకు రావాల్సింది రాలేదు అని కానీ, నాకు అనే సంబంధం రాకపోయినా ఉంది అని కానీ, నాకు నా ధనం పోయింది అని కానీ, నాకు ఉండవలసిన ధనం నాది అయిన ధనం పోయింది అనేది కానీ, నా ధనం సుస్థిరంగా ఉంది అని కానీ, ఏదో విధంగా ఇందులో ఏ అంశాన్ని చూసుకున్నా సరే అందులో నాది, నాకు సంబంధించింది అనేటువంటి అక్కర్లేని మొండిపట్టు అనేది ఉండనే ఉంది. ఇవన్నీ కలిస్తే మానవుల కష్టాలకు మూలంగా ఉంటున్నాయి. భయం దగ్గర నుంచి అసదగ్రహ అనేంత వరకు ఆర్తి మూలం అనేది ఉంటూనే ఉంది. భయంతో మొదలైందా లేదా భయమే రూపాంతరాన్ని సంతరించుకుందాం అనేటువంటి ఆలోచన చేయకపోయినా సరే ఇది సర్వ కష్టాలకు మూలంగా ఉంది. ఆ మూలంగా ఉండేటువంటి ఈ ఆర్తి మూలమైనటువంటి భయము లేదా మిగతా భావాలన్నీ కూడా యావన్నతేంఘ్రిమభయం ప్రవృణీత లోక, భయంతో సంబంధం లేని భయాన్ని తుంచేసేటువంటి, భయాన్ని దగ్గరకు రానివ్వనటువంటి నీ పాదారవిందాలను అందుకోనంత వరకే, నీ పాదారవిందాలను ఆశ్రయించనంత వరకే ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి నీ పాదాలను పట్టుకోవడం జరిగితే భయం అనే మాటకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళు పాపం భయపడుతున్నాము, మాకేదో చాలా వ్యవహారాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఆ వ్యవహారాలన్నీ వాళ్ళకేమీ సుఖాలను తీసుకురావు, కష్టాలనే తెచ్చిపెడతాయి. కష్టాల నుండి విముక్తి కావాలి అని ఒకవైపు అనుకుంటున్నారు, కానీ కష్టాల చుట్టూనే తిరుగుతున్నారు. అలా కాకుండా వాటిని వదిలేసి నీ తత్వాన్ని పట్టుకోగలిగితే, నీ పాదార విందాలని పట్టుకోగలిగితే వారు తమ కష్టాలను పోగొట్టుకోగలుగుతారు అని బ్రహ్మగారు మనం నవ్వులాటకు వేసుకున్నా సరే ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పేశారు. తావద్భయం ద్రవిణదేహ సుహృన్నిమిత్తం శోకస్పృహా పరిభవో విపులశ్చ లోభ తావన్మమేత్యసదగ్రహ ఆర్తిమూలం యావన్నతేంఘ్రిమభయం ప్రవృణీత లోక అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు స్థిరంగానే తేల్చి చెప్తున్నారు. బ్రహ్మగారు చెప్పే మాటల్లో మనం దేనికి దాటి వెళ్ళలేదు అనేది మాత్రం నిజమైనటువంటి మాట. ఆయన చెప్పిన మానవ సామాన్య లక్షణాలతోనే మనం దాదాపుగా ఉన్నాము. కానీ మనం స్వపుంసాం అనేటువంటి స్థాయికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాము. పరమాత్మ వీరు నావారు అని అనుకోవలసినటువంటి స్థాయిలో ఉన్నాము. ఆ వీరు నావారు అని పరమాత్మ అనుకోవాలి అంటే పరమాత్మను పరమాత్మ మనవాడు అని అనుకోవలసినటువంటి అవసరం ఉంది. మనవాడు అనుకుని ఆయన మీద ప్రీతిని భక్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మగారి ఉపదేశంలోనూ ఇదే విషయం ఉంది. ఈ విషయాన్ని మనం శ్రద్ధగా గమనించుకుని పరమాత్మను మనవాడు అని అనుకుని ఆయన మీద ప్రేమను పెంచుకుని పరమాత్మ ఎప్పటికైనా సరే మనల్ని మనవాళ్ళు వీళ్ళని రక్షించాలి అని అనుకునేటువంటి స్థాయికి ఎగిసేందుకు ప్రయత్నం చేసుకుందాము. అలా మనం ఎగిసి ఆ స్థాయిని చేరుకోవటానికి సహకరించవలసిందిగా జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పిన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 9వ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాల్ని భక్తితో శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 9వోऽధ్యాయః బ్రహ్మోవాచ
ज्ञातोऽसि मेद्य सुचिरान्ननु देहभाजां ज्ञातोऽसि मेद्य सुचिरान्ननु देहभाजां न ज्ञायते भगवतो गतिरित्यवद्यम् न ज्ञायते भगवतो गतिरित्यवद्यम् नान्यत्वदस्ति भगवन्नपि तन्न शुद्धम् नान्यत्वदस्ति भगवन्नपि तन्न शुद्धम् माया गुणव्यतिकराद्यदुर्विभासि माया गुणव्यतिकराद्यतदुर्विभासि रूपं यदेतदवबोधरसोदयेन रूपं यदेतदवबोधरसोदयेन शश्वन्निवृत्ततमसः सदनुग्रहाय शश्वन्निवृत्ततमसः सदनुग्रहाय आदौ गृहीतमवतारशतैकबीजम् आदौ गृहीतमवतारशतैकबीजम् यन्नाभिपद्मभवनादहमाविरासम् यन्नाभिपद्मभवनादहमाविरासम् नातः परं परमयद्भवतः स्वरूपम् नातः परं परमयद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्धवर्चः आनन्दमात्रमविकल्पमविद्धवर्चः पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि तद्वा इदं भुवनमङ्गलमङ्गलाय तद्वा इदं भुवनमङ्गलमङ्गलाय ध्याने स्मनो दर्शितं त उपासकानां ध्याने स्मनो दर्शितं त उपासकानां तस्मै नमो भगवतेनु विधेम तुभ्यम् तस्मै नमो भगवते नु विधेम तुभ्यम् यो नादृतो नरकभाग्भिरसत्प्रसङ्गैः यो नादृतो नरकभाग्भिरसत्प्रसङ्गैः ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापैशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् नापैशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् तावद्भयम् द्रविणदेहसुहृन्निमित्तम् तावद्भयम् द्रविणदेहसुहृन्निमित्तम् शोकस्पृहा परिभवो विपुलश्च लोभः शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य सदवग्रह आर्तिमूलम् तावन्ममेत्य सदवग्रह आर्तिमूलम् यावन्न तेऽङ्घ्रिमभयम् प्रवृणीत लोकः यावन्न तेऽङ्घ्रिमभयम् प्रवृणीत लोकः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे नवमाध्याये नवमाध्याये శ్లోకాః श्लोकाः అందరం కలిసి యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పలికి నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళ సమాప్తిని చేకూర్చుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh